కానీ ఓకే శైలజానాథ్ గారు చేరారంటే ఓకే, చాలా రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఉండవల్లి వస్తున్నారు, లేదంటే రఘువీరారెడ్డి గారు వస్తున్నారు, లేదంటే జాయిన్ అయిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబానికి చాలా అసోసియేట్ ఉన్నటువంటి వ్యక్తులు. సో ఒక వ్యక్తి పార్టీ మారంగానే ఇలాంటి రూమర్స్ అన్ని చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా రఘువీరారెడ్డి గారికి సంబంధించి అయితే చాలా చాలా విస్తృతంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా జగన్ విమర్శించి, జగన్కి వ్యతిరేకంగా కావచ్చు, లేదంటే షర్మిలకు వ్యతిరేకంగా కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించి ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. సో అలాంటి వ్యక్తి గురించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి? రఘువీరారెడ్డి గారి గురించి ఇన్ పర్టికులర్ రూమర్స్ ఈ రోజు నుంచి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వీడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవరికి వీలున్న పార్టీలో వారిని రఘువీరారెడ్డి గారిని చేర్చుకోవడం జరిగింది. టీడీపీలో చేరుతున్నారని టీడీపీలో కొంతకాలం ప్రచారం, వైసీపీలో చేరుతున్నారని ప్రచారం. ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్మరు, కర్ణాటకలో పార్టీలు కూడా, కర్ణాటక పేపర్లు తీస్తే కర్ణాటక పార్టీలు కూడా చేర్చుకున్నాయి ఆయన్ని. మా పార్టీలో చేరిపోం, కర్ణాటక పార్టీలో చేరుతున్నాడని చేర్చుకున్నాయి. సరే, సో దట్ ఇట్ ఇండికేట్స్ ఆ లీడర్కి ఉన్న క్రెడిబిలిటీ, ఆ లీడర్కి ఉన్న క్రేజ్, ఆ ప్రజలు అతన్ని దీన్ని అధికారం అతని చేతిలో ఉంటే బాగుంటది, ఇటువంటి లీడర్ అధికారం ఉండి చేతిలో చేయగలిగితే ప్రజలకి ఎంతో మేలు చేయగలుగుతాడు అనేది. సో అతను అంతకు రఘువీరారెడ్డి గారి హిస్టరీ కూడా అది మనకి ప్రూవ్ చేస్తుంది. సో ఎంత వర్క్ చేశారు, ప్రజలకి ఎంత మేలు చేశారు అనేది. ఇదే ఈ తెలంగాణ విడిపోయి ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో అయితే హంద్రీనీవా నీళ్లు అనంతపూర్కి తీసుకెళ్ళడం ఈ రోజైతే జరిగే ప్రసక్తే కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్లో హంద్రీనీవా నీళ్ళని మళ్ళీ అనంతపూర్ దాకా తీసుకెళ్లే పరిస్థితే ఉండేది కాదు. సో అటువంటిది ఆయన ఆ రోజు అక్కడి నుంచి తీసుకెళ్ళడం అది ఒక మహాభగీరథ ప్రయత్నం. సో అటువంటి సక్సెస్ చేయగలడం. రైతులకు సంబంధించి రఘువీరారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు రైతులకు మేళ్లు చేశారు అని ఏదైతే మనం చెప్పుకుంటా ఉంటాం, అదంతా తీస్తే చరిత్ర, దాని వెనక ఎవరున్నారు అంటే ప్రతి అంకంలో రఘువీరారెడ్డి గారు మీకు కనపడతా. అంటే మోన్సాంటో పత్తి విత్తనాలు ప్రైజులు తగ్గించడం కానీ, లేకపోతే రైతులకు స్ప్రింక్లర్స్ డ్రిప్ ఇవ్వటం కానీ, హార్టికల్చర్ని పెంచడం కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ. సో రైతు బాంధవుడు, రైతు పక్షపాతి అనే పదాలు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత అయితే ఇదవుతాయో అంతే ఇది రఘువీరారెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పరిస్థితులు ఏంటో తెలుసు, రైతు కష్టం తెలుసు కాబట్టి. సో అంత పనిచేసిన, ప్రజల కోసం అంత పనిచేసిన వ్యక్తి, ప్రజలు ఈ రోజు అతని చేతిలో పవర్ ఉంటే మాకు ఇంకా ఇంత పని జరుగుతుంది కదా అని ఒక ఆశ ఆకాంక్షతో ఒక నిరుత్సాహమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ ఇంకా అధికారంలోకి వస్తుందో రాదో ఈ రాష్ట్రంలో. కాబట్టి అధికారంలోకి వచ్చే పార్టీలో రఘువీరారెడ్డి గారు ఉంటే మళ్ళా ఈ రాష్ట్రంలో మాకింత మేళ్లు జరుగుతాయి కదా, కాబట్టి అధికారానికి దగ్గరగా రఘువీరారెడ్డి గారు ఉండాలి అని ఒక ఆశ ఆకాంక్షతో ప్రజలు ఆ రకంగా కోరుకుంటా ఉండొచ్చు. కానీ ఈ మధ్యనే నేను వేరే ఛానల్లో రఘువీరారెడ్డి గారిది ఒక ఇంటర్వ్యూ చూడటం కూడా జరిగింది. రిటైర్ అవుదాం అనుకున్న పరిస్థితి నుంచి రాహుల్ గాంధీకి వచ్చిన ఇబ్బంది వల్ల మళ్ళీ యాక్టివ్ అయ్యి రాజకీయం చేస్తున్నాను అని రాహుల్ గాంధీ గారితో రాహుల్ గాంధీ పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల, ఆ కుటుంబం పట్ల అంత ప్రేమాప్యాయతలు కలిగిన మనిషి. ఇదంతా జస్ట్ రూమర్స్. వాళ్ళ యొక్క పార్టీ ఇమేజ్ని పెంచుకోవడమో, లేకపోతే ఆ కార్యకర్తలకి నేను ఇందాక చెప్పినట్టు ఆయన వస్తే బాగుంటుందని ఒక ఆశ వెరసి ఈ చర్చలు జరుగుతున్నాయి. కానీ నేనైతే వస్తారని అనుకోవట్లేదు, ఆ రకంగా జరుగుతుంది అని నేను అనుకోవట్లేదు. మోరోవర్ అంటే ఓకే, ఇక జరగదని పక్కన పెడితే ఆ కుటుంబానికి సంబంధించి విశ్వవిధేయతగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఒకనొక టైంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాను నేను, ఆయనకు వచ్చినటువంటి ప్లేస్ని కూడా ఆయన వదిలేసుకొని చేసినటువంటి వ్యక్తి ఏమో ఇప్పుడు జగన్ కష్టాల్లో ఉన్నాడు కదా, అలాంటి ఆపర్చునిటీ ఏమన్నా అన్నా మీరు రావాలి, మీరు ఏదన్నా హెల్ప్ చేయాలని అడిగితే వచ్చే పరిస్థితులు ఉండవా? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను నేను. కాంగ్రెస్ లో నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలనుకున్నాను అనేది మనం అక్కడ దాన్ని మిస్ అవ్వకూడదు. ముఖ్యమంత్రి అంటే ఆయన. సో అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో ఉంటే నాకు ఆఫర్ వచ్చినా కానీ నేను కాదు జగన్ గారిని అక్కడ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను అనేది రఘువీరారెడ్డి గారు చెప్పిందే తప్ప, వేరే పార్టీ పెట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇందాక మీరు చెప్పడం కూడా, ఇందాక స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా విమర్శించలేదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదు అంటే
ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో 2019లో పవర్లో వచ్చిన తర్వాత రఘువీరారెడ్డి గారు కూడా అప్పటికి పార్టీ హైకమాండ్ దగ్గర సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఇద్దరికి కూడా చెప్పి ఆలయాల నిర్మాణం నేను మళ్ళీ పునర్నిర్మాణం ఇది చేయాల్సి ఉంది, సో నేను కొంత ఇది తీసుకుంటా ఉన్నాను, అందుకోసం నేను పొలిటికల్ గా ఇన్యాక్టివ్ అవుతున్నాను అని వాళ్ళ దగ్గర చెప్పినప్పుడు, సో పొలిటికల్ గా పూర్తిగా ఇన్యాక్టివ్ అయ్యారు ఏది వైసీపీ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత. దానికన్నా ముందు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది, టీడీపీ అధికారంలో ఉంది 14 నుంచి 19 వరకు. సహజంగా రూలింగ్ పార్టీని మనం క్వశ్చన్ చేస్తాం. సో రఘువీరారెడ్డి గారు కూడా పిసిసి ప్రెసిడెంట్ గా ఉండగా రూలింగ్ పార్టీని క్వశ్చన్ చేశారు. అంతే అపోజిషన్ పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీని కూడా రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు కావచ్చు, లేకపోతే ప్రత్యేక హోదా కావచ్చు, వాటిల్లో మీరెందుకు మోడీని తీసుకురావాలని అవంతా కూడా ఉంది. ఆయన పైన ఒక రకంగా ఎలిగేషన్స్ కూడా జగన్ క్వశ్చన్ చేయట్లేదు అనేది పెడితే కూడా మొత్తం 1 by 1 ప్రూఫ్ కూడా తీసి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ రోజు అపోజిషన్ పార్టీగా ఉన్న వైసీపీని కావచ్చు, ఆ రోజు ఉన్న రూలింగ్ లో ఉన్న అంటే మేబీ పర్సంటేజ్ 70-30 అంటామా, 80-20 అంటామా, రూలింగ్ పార్టీకి డెఫినెట్ గా ఎక్కువ బాణాలు ఎక్కువ పెట్టడం జరుగుతుంది. రేషియో తేడా ఉండొచ్చు తప్ప ఇద్దరిని రఘువీరారెడ్డి గారు ఆ రోజు క్వశ్చన్ చేయడం జరిగింది. యాజ్ అ ట్రూ కాంగ్రెస్ మ్యాన్, ట్రూ కాంగ్రెస్ లీడర్ ఆయన బాధ్యతను ఆయన చాలా పర్ఫెక్ట్ గా నిర్వర్తించారు. అదే ఆ నిబద్ధతే ఇవాళ ప్రజలు ఆయన్ని మళ్ళీ యాక్టివ్ గా రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటా ఉంటారు. బేసిక్ గా ప్రజల దగ్గర నుంచి ఉంటది కదా, సార్ వస్తే బాగుంటది అని చెప్పి. ఇప్పుడు ఆయన నియోజకవర్గం లాస్ట్ టైం కూడా ఆయన ఒక క్యాండిడేట్ ని పెట్టి అక్కడ గెలిపించాలని చెప్పి చాలా ప్రయత్నించారు. సో అలా ఉన్నప్పుడు ఏమో ఎందుకు వస్తే బాగుంటది కదా, మళ్ళీ రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డితో ఉంటే బాగుంటుందని చాలా మంది మాట్లాడుకుంటారు. ఆ పార్టీ వల్లే చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. సో కానీ మీ వర్షంలో అయితే అలాంటిది ఏం లేదు. నాకు అర్థమైనంత వరకు అయితే నాకైతే అటువంటిది ఏమీ కనపడలేదు. ఇన్ ఫ్యూచర్ ఏమైనా జరగచ్చు అంట అట్లా అది కూడా నాకైతే అంతగా నాకేం అనిపించలేదు అశోక్ గారు. ఎందుకంటే హీఈస్ అ కమిటెడ్ లీడర్. మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి అనే ఒక అత్యున్నతమైన బాడీలోకి ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే మా ఏఐసిసి సెషన్స్ జరిగినప్పుడు రఘువీరారెడ్డి గారిని ఒక ప్యానెల్, ఒక కమిటీకి, అగ్రికల్చరల్ కమిటీకి కన్వీనర్ గా వేయడం జరిగింది. భూపేందర్ సింగ్ హుడా చైర్మన్, రఘువీరారెడ్డి గారు కన్వీనర్. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు కూడా అంటే దేశంలో అగ్రికల్చర్ ఏం చేస్తే మనం దేశానికి మేలు, రైతాంగానికి మేలు జరుగుతుందని ఒక కమిటీ ఆ రిపోర్ట్ రఘువీరారెడ్డి గారు సబ్మిట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ మొత్తం, శశి థరూర్ లాంటి వాళ్ళు కూడా గ్రేట్ అప్లాట్స్. సో ఇటువంటి లీడరు, ఇటువంటి సూచనలు, సలహాలు, ఇంక్లూడింగ్ మేడం సోనియా గాంధీ, వారు కూడా చాలా ఆసక్తిగా వినటం జరిగిందని నాకు తెలియవచ్చింది. సో అంత పార్టీతో పార్టీతో మమేకమై ఉన్న లీడరు. సో ఇవన్నీ నేనైతే రూమర్స్ అనే అనుకుంటాను. సరే రూమర్సే, మరి చూద్దాం దానికి సంబంధించి సార్ ఏమన్నా ఇన్ ఫ్యూచర్లో అన్నా రియాక్ట్ అవుతారా లేదనేది.